ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామహద్దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. బుద్ధిర్బలమయసోధైర్యం నిర్భయత్వరోగతాం అజాడ్యం వాక్కుటత్వం చరమస్మరణాత్ భవేత్. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం సుందరకాండలోని 13వ సర్గ సారాంశం హనుమత్ నిర్వేదం. సీతాదేవిని చూడలేక హనుమంతుడు దుఃఖించి తనలో తాను కొనసాగను. ఎంత వెతికినను సీతను జాడలేకపోతుంది. సంపాతి రావణగ్రహం సీత ఉన్నదని చెప్పినాడు, కానీ ఆమె కనబడలేదు. రాక్షసుడు సీతను తెచ్చినప్పుడు సీతా సముద్రం బడి ఉండవచ్చును. శీల లక్షణం చేసుకున్న వచ్చిన సీతను నీచుడైన రాముడు తినివేసి ఉండవచ్చును, లేదా రాక్షస స్త్రీల చేత వేయబడి ఉండవచ్చును. జనకుని కూతురకు సీత ప్రతివ్రతాశిరోమణి రాముని ధ్యానించు దీనురాలై ప్రాణం పరిత్యజించి ఉండవచ్చును. సీత జీవించి ఉండలేదని తెలిపినను తప్ప తెలుపకునను తప్పే. ఇప్పుడు ఏమి చేయవలేను? సముద్రము దాటుట, లంకలో ప్రవేశించుట, రాక్షసులను చూచుట, ఇవి అన్నీ వ్యర్థమేగను. కిష్కింధకు తిరిగి వెళ్ళినచో సుగ్రీవునకు వానరులకు ఏమి చెప్పేదాను? సీత కనబడలేదని వినిన వెంటనే శ్రీరాముడు నిలవడు. అన్నను చూసిన లక్ష్మణుడు ఉండడు. సోదరులు నశించరని విని భరతుడి శత్రువులు మిగలరు. పుత్రుల మరణం చూసిన తల్లులు జీవింపరు. సుగ్రీవుడను ప్రాణములను వదలను. రుమా తారయు సుగ్రీవులంచో జీవింపరు. వానరులందరూ రాజమరణించిన జీవించరు. కనుక నేను తిరిగి వెళ్ళినచో అటు ఇక్ష్వాకు వంశం, ఇటు సమస్త వానరులు నశించ తప్పదు. కావున ఇచ్చట్నే ఉండేదను. చేతిలో పడిన ఆహారం తినుచు వానప్రస్థుడిగా జీవించదను, లేదా చితివేర్చుకుని అగ్నిలో ప్రవేశించదను, లేదా కాకులకు క్రూరముఖములకు ఆహారం అయ్యేదను అని పరివిధములు ఆలోచించు మిక్కిలి దుఃఖమునందను. దీనికి అంతకు కారణమైన రామునిని బంధించి పశుపతి అయిన రుద్రునికి పశువు వలె రాముని వద్ద కొనిపోయేదను. ఏమైనను సరే సీతను జాడ చూడక వెనుకకు మరలని అనుకుని మరలా అన్ని ప్రదేశంలో వెతకసాగాను. ఇంతకు మునుపు కనబడింది ఇప్పుడు కనిపిస్తుంది నాకు అశోకవనము చూసాను. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యే తస్యై జనకాత్మజాయ. నమోస్తు రుద్రేంద్ర యామనీలేభ్యో. నమోస్తు చంద్రాక్రమణేభ్యో. హనుమంతుడు క్షణకాలం జ్ఞానముగ్ధుడై లేచి నమస్కారం. సీతాలక్ష్మణ సహిత రామునకు నమస్కారం. జానకీదేవి నమస్కారం. రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయువునకు నమస్కారం. చంద్రసూర్యులకు, దేవతాగణములకు నమస్కారం. ఇది హనుమంతునికి సిద్ధిని కలిగించిన శ్లోకం. మనం ఈ శ్లోకం చదువుకున్నప్పుడు కొబ్బరి నివేదన చేయాలి. బ్రహ్మాది సమస్త దేవతల కార్యసిద్ధిని కలిగజేయక నమస్కరించి హనుమంతుడు అశోకవనమునకు చేరం. మంగళం కౌసలేంద్ర మహనీయురాంబే చక్రవర్తి ధనుజ సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణధేనుదేగ్నం శ్రీవేంకటనివాస శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసుందరే మంగళారానివాసాయ యాదాద్రీసాయ మంగళం. శ్రీమతే మంగళాశాసనపరాయ మదాచార్యపురం సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. శ్రీమతే రమ్మజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.